హలో బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఇష్టం వచ్చినట్లుగా అప్పులు చేయడం వల్ల ఎవరు లాభపడ్డారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చారా లేక ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా అని నిలదీశారు. ఇక కమిషన్ల కోసం పనికిరాని కాలేజ్ వారిని నిర్మించారని విమర్శించారు. కేసీఆర్ చేసిన అప్పులకు నెల కోట్లాది రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మహేష్ కుమార్ గౌడ్ కేసీఆర్ మీద హాట్ కామెంట్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఇష్టం వచ్చినట్లుగా అప్పులు చేయడం వల్ల ఎవరు లాభపడ్డారని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చారా లేక ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారని నిలదీశారు. కమిషన్ల కోసం పనికిరాని కాలేజ్ వారాన్ని నిర్మించారని విమర్శించారు. ఇక కేసీఆర్ చేసిన అప్పులకు నెల కోట్లాది రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్బడి ముమ్మడిగా అప్పులు చేసి ఏం చేశారు? ఏ లాభమైన కార్యక్రమం జరిగింది? ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చారా? అప్పు తీసుకొచ్చి అప్పులు జీతాలు కట్టి అది జరగలే. ఎక్కడైనా పెద్ద స్ట్రక్చర్స్ నిలబడ్డాయా మన అభివృద్ధి కార్యక్రమం అంటే? కనబడ్డ చూద్దామంటే స్ట్రక్చర్స్ కనబట్టలే. పనికిరాని కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టినారు. నేను ఎందుకు పనికిరాని ప్రాజెక్ట్ అంటా ఉన్నా అంటే దాదాపు 1,20,000 కోట్ల రూపాయలు ఒక ప్రాజెక్ట్ మీద గోదావరి నదిలో పోసి ప్రాజెక్ట్ కట్టినారు. ప్రాజెక్ట్ వల్ల లాభం ఏంటి అంటే ఒక ఎకరానికి నీరు పారియాలంటే 50,000 రూపాయల కరెంటు బిల్లు అవుతుంది. ఎవరి వల్ల సాధ్యమవుతుంది? కొన్ని కాళేశ్వరం నుంచి మల్లన్న సరోవర్ నీళ్లు తీసుకురావాలంటే 10 సార్లు ఎత్తిపోయాలి. ఎత్తిపోస్తే కానీ నీరు పారకానికి రాదు. సో అలాంటి వయబుల్ గాని ప్రాజెక్ట్ ఎందుకు కట్టినారంటే కమిషన్లు దండుకోవటానికి. ప్రజల సొత్తుని నీళ్ళలాగా దుబారా చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వాళ్ళ ఫామ్ హౌస్ కి పరిమితమైనారు. వాళ్ళ మన పరిస్థితి ఏంటి? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం నడపాలంటే ఆయన చేసిన అప్పుకి మనకేం అవుట్పుట్ కనబడట్లేదు, కానీ ఆయన చేసిన అప్పుకి దాదాపు 6,500 కోట్ల రూపాయలు ప్రతి నెల మనం ఒప్పుకోకపోయినా రిజర్వ్ బ్యాంక్ లాగేసుకుంటుంది మన దగ్గర నుండి. అది అప్పు కానీ ఇన్స్టాల్మెంట్ కానీ. మీ అందరి జీతపత్యాలకి ఒక 6,500 కోట్లు, మిగిలిన 6,000 కోట్లు రాష్ట్రం నడుస్తా ఉంది. ఒకదానికి బడ్జెట్ పెడితే ఒకదాని పట్టే పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా దీనికి అధిగమించి ముందుకు పోతా ఉన్నాం. ప్రధాన ధ్యేయం వ్యవసాయదారులు, ఉద్యోగస్తులు. మీకు చాలా సందర్భాలు నేను గుర్తు చేస్తామని, మీ జీతాలు ఎప్పుడు పడ్డాయో నాకన్నా ఎక్కువ మీకు తెలుసు. ఏ డేటుకి జీతాలు పడేవి మీకు? ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులున్నా మొదటి వారంలో జీతాలు పడే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. వచ్చిన మొదట్లో రచ్చిరెడ్డి గారు, మహేష్ గారు చాలా సమస్యలు మన దృష్టి తీసుకొచ్చినారు జీతాల విషయంలోనే. ఇవాళ దాంట్లో ఒక నిర్దిష్టమైన ప్రణాళిక చేసి జీతాలు మొదటి వారంలో పడే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఫిబ్రవరి నెలలో ఒక్కరోజు 9 నెలల జీతాలు మీ అకౌంట్ లో వేసినట్టు సందర్భం. ప్రభుత్వం అంటే ఏమిటి? ప్రభుత్వం అంటే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత కాదు. ప్రభుత్వం అంటే మీరు కూడా భాగస్వాములే. మంత్రులు, ఎమ్మెల్యేలే ప్రభుత్వం అనుకుంటే అది పిచ్చితనం అవుతుంది. ప్రభుత్వం అంటే మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటారు, అధికారులు ఉంటారు, సామాన్యులు ఉంటారు. ప్రభుత్వాన్ని